హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ విత్ దామోదర్. సో మనకు ఒక మంచి అప్డేట్ అనేది వచ్చింది ఎన్సీఆర్టీ నుంచి. రైట్, సిబిఎస్ఈ బోర్డ్ అనేది మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అదేంటి అంటే మనకు సీటెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. సో మనకు జనరల్గా మొన్ననే నేను ఒక వీడియోలో చెప్పాను, మనకు ఎగ్జామ్ అనేది 6th సెప్టెంబర్కి ఉంటుంది అని చెప్పా. రైట్, సో దానికి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ అయింది. సో నోటిఫికేషన్లో ఏమేమి ఉంది అనేది ఈ రోజటి వీడియోలో మనం చూసుకుందాం. రైట్, సో నోటిఫికేషన్ని మనకు రిలీజ్ చేసేది ఎవరు అంటే సిబిఎస్ఈ బోర్డ్ అన్నమాట. ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసేది ఎవరు? సిబిఎస్ఈ బోర్డ్ అనేది రిలీజ్ చేసింది. రైట్, సో సిబిఎస్ఈ బోర్డ్ని రిలీజ్ చేస్తే మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పాడు అంటే 6th సెప్టెంబర్కి ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పారు. అది ఎప్పుడు? సండే. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇవి రెండు కూడా మనకు 6th సెప్టెంబర్కి ఉంటుంది అని చెప్పారు. రైట్, అయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటివి మనకు 11th నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. మరి ఎప్పటి వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు అంటే నెక్స్ట్ మంత్ 10th వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు అని చెప్తున్నాడు. ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. ఎలాంగ్ విత్ ద ఇంగ్లీష్ మనకు 27 అదర్ లాంగ్వేజెస్లో ప్లస్ 132 సిటీస్లో మన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఆల్ ఓవర్ ద కంట్రీ. ఓకే, సో ఇన్ డీటెయిల్గా చూసుకుంటే మనకు అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 11th స్టార్ట్ అయింది. అంటే ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది. మనకు నెక్స్ట్ మంత్ 10th వరకు అప్లికేషన్స్ అనేటివి ఇవ్వచ్చు. సో మనకు పేమెంట్ ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకు నెక్స్ట్ మంత్ 10th వరకు లాస్ట్ ఉంటుంది. రైట్, ఏదన్నా కరెక్షన్స్ ఉంటే మనకు 15th నెక్స్ట్ మంత్ 15th నుంచి 18th వరకు ఒక 3 days అనేది మనకు టైం ఇచ్చాడు. దాని తర్వాత మనకు కరెక్షన్ అనేది ఏమీ ఉండదు. అయితే అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పాడు. అడ్మిట్ కార్డ్ అనేది మనకు ఎగ్జామ్కి 2 days బిఫోర్ మాత్రమే రిలీజ్ చేస్తారు అని చెప్పాడు. ఎగ్జామ్కి 2 days ముందు మనకు అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. రైట్, కానీ దానికంటే ముందే మనకు సిటీ ఎక్కడనేది చెప్తుంది. ఎందుకంటే మనకు ట్రావెల్ కన్వీనియన్స్గా చూసుకోవడానికి సిటీ ఎక్కడనేది చెప్తాడు. బట్ మనకు ఎగ్జాక్ట్ సెంటర్ ఏంది అనేది 2 days ముందే చెప్తారనమాట. రైట్, సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మనం మాట్లాడాం. 6th సెప్టెంబర్కి ఎగ్జామ్ ఉంటుంది అని మాట్లాడుతున్నాం. రైట్, మరి మనకు రిజల్ట్ ఎప్పుడు అంటే బై ది ఎండ్ ఆఫ్ ద అక్టోబర్ మంత్, ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్ మంత్ ఎండింగ్ కల్లా మనకు రిజల్ట్ అనేది ఇస్తాము అని చెప్తున్నారు. రైట్, సో ఇంకా ఏమేముంది దీంట్లో అనుకుంటే, ఇన్ కేస్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ గనక బాగా పెరిగితే ఎగ్జామినేషన్ మనకు 5th సెప్టెంబర్కి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అని ఇచ్చారు. అది బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేశారనే దాని బేస్ మీద ఇది 5th ఉంటుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. కానీ 6th 100% మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్ మనకు ఏదైతే స్పెసిఫిక్ సిటీ ఉందో ఇది మనకు అప్లికేషన్లో ఉండదన్నమాట. ద ఎగ్జామినేషన్ సిటీ టు ద అప్లికేషన్ విల్ బి అలాటెడ్ బై ద సిబిఎస్ఈ ఆన్ ర్యాండమ్ బేసిస్. మనకు సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు, ర్యాండమ్ బేసిస్ మీద వాళ్ళే ఇస్తారు మనకి. సపోజ్ తెలంగాణ ఉంది, తెలంగాణలో ఏమేమి సిటీస్ ఉన్నాయో తెలుసుకొని దాంట్లో హైదరాబాద్ ఇవ్వచ్చు, వరంగల్ ఇవ్వచ్చు, కరీంనగర్ ఇవ్వచ్చు. ఏదైతే మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందో ఆ సిటీస్ని సెలెక్ట్ చేసి మనకు ర్యాండమ్లీ ఏదైనా ఇవ్వచ్చు అని చెప్పాడు. ఓకే, సో మనకు ఇన్ కేస్ ఏదన్నా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ మనకు కొన్ని వెబ్సైట్స్ అనేటివి ఇచ్చారు. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకు ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, రైట్, కంప్లీట్ డీటెయిల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, ఏమేం లాంగ్వేజెస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ఫీజు, ఎగ్జామినేషన్ సిటీస్, ఇలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో ఉంటుంది అని ఇచ్చాడు. సో దీని గురించి ఇన్ డీటెయిల్డ్ వీడియో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. వీడియోని చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇంకొకటి మనకు రేపటి నుంచే ఇమ్మీడియట్గా రేపటి నుంచి మనకు ఎవ్రీడే సీటెట్కి సంబంధించిన ప్రతి క్లాస్ ఇన్ డీటెయిల్గా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. సో నెక్స్ట్ సీటెట్ కనుక మీరు క్వాలిఫై అవ్వాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైతే సీటెట్ రాయాలనుకుంటున్నారో
వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. రైట్. సో ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలి అంటే మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఏ పీడిఎఫ్స్ ఉన్నా అక్కడ నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.